హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ పుండుకూర పల్లి పచ్చడి మీతో షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడైతే ముందుగా పుండుకూరని శుభ్రంగా వాష్ చేసి ఒక కుక్కర్లో వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, సో ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇది కూడా శుభ్రంగా వాష్ చేసి వేసుకోవాలి అందులోనే, కుక్కర్లోనే. ఇప్పుడు ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూపించిన విధంగా ఒక 2 టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, ఇది కూడా కొద్దిగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే. సో మీరు కావాలంటే కుండలో కూడా చేయొచ్చండి, కుండలో చేసే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, సో ఒక 15 నుంచి 20 వరకు, లేదా మీరు కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకా ఎక్కువ, లేదంటే కొద్దిగా తక్కువ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక ½ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఎప్పటిలాగా కాకుండా ఒకసారి ఇలా డెఫినెట్గా ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే ఇక్కడ ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేయడమే, స్టవ్ ఆన్ చేసి పెట్టేయడమే. సో ఒక 4-5 విజిల్స్ లేదా ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి పల్లీలను వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక ½ కప్పు వరకు పల్లీలు ఉంటాయి. ఇవి ఆల్రెడీ నేను వేయించి పొట్టు తీసి ఇలా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను. సో మీరు కావాలంటే రోటీలో అయినా దంచుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ నాకు అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీలో గ్రైండ్ చేశాను. సో ఆఫ్టర్ 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పుండుకూర అండ్ బాగా మొత్తం కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా చల్లారనివ్వాలి. ఓకే అండి. సో చల్లారిన తర్వాత ముందుగా పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పల్లీలను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పుండుకూర యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి, కాబట్టి మొత్తం ఒకే దాంట్లో ఒకే బ్యాచ్లో పట్టింది. మీరు చిన్నది తీసుకుంటే 2 బ్యాచెస్లో గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇందులోనే. అండ్ రైస్లో చాలా బాగుంటుందండి. రైస్లో సైడ్ డిష్లా అయినా లేదంటే అలాగే అయినా తినేసేయచ్చు అనమాట. మెయిన్ డిష్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా కొత్తగా డెఫినెట్గా ట్రై చేయండి. సో చూసారు కదా, మన పల్లి పుండుకూర పచ్చడి చట్నీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.